శ్రీ గురుభ్యో నమ. ఆర్యన్ భక్తి టీవీకి స్వాగతం. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే శ్రీరామచంద్రమూర్తిగా అవతరించింది. శ్రీరాముని పాదాలని ఆశ్రయించిన వారికి నా జాడ్యం, నా దరిద్రం. శ్రీరామనామం ప్రణవంతో సమానం. రామనామాన్ని కానీ రామ మంత్రాన్ని కానీ శ్రద్ధాభక్తులతో విశ్వాసంతో జపిస్తే జ్ఞానం, ఐశ్వర్యం, మోక్షం ప్రాప్తిస్తాయి. ఈ విషయాన్ని బలపరిచే ఉదాహరణలు మన హిందూ సాంప్రదాయంలో చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలో సమస్త కష్టాలను, భయాలను తొలగించి సుఖ సంతోషాలను, ముక్తిని ప్రసాదించే శ్రీరామ నవాక్షరి మంత్రమును ఇవ్వటం జరుగుతున్నది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శ్రీరామ మంత్రమే తారక మంత్రం. ఇహలోక బాధలను తొలగించి సుఖ సంతోషాలను అనుగ్రహించగల శక్తి శ్రీరామ మంత్రానికి ఉంది. మన హిందూ సాంప్రదాయంలో అనేకములైన శ్రీరామ మంత్రాలు ఉన్నాయి. ఇందులో కొన్నింటికి మాత్రమే అపరిమితమైన శక్తి ఉంటుంది. ఇటువంటి మహిమాన్వితమైన మంత్రాలలో శ్రీరామచంద్ర నవాక్షరి మంత్రం ఒకటి. నవాక్షరి అంటే 9 అక్షరాలతో కూడుకున్న మంత్రం అని అర్థం. ఈ మంత్రానికి ఇహలోక బాధలను తొలగించి ముక్తిని అనుగ్రహించగల శక్తి ఉంటుంది. నవగ్రహాలను కూడా శాంతింపజేయగల శక్తి ఉంటుంది. నవగ్రహ దోషాలను కూడా తొలగిస్తుంది. ఈ నవాక్షరి మంత్రం ఈ విధంగా ఉంటుంది. ఓం రామచంద్రాయ నమః. ఓం. ప్రారంభంలోనూ చివరిలోనూ ఓంకారంతో కలిగిన ఈ మంత్రం ధర్మార్థ కామమోక్షాలని ప్రసాదిస్తుంది. నవగ్రహ దోషాలను తొలగిస్తుంది. జీవితంలో ఉన్న అన్ని సమస్యలను తొలగిస్తుంది. సుఖ సంతోషాలను అనుగ్రహించి ముక్తిని, ఐశ్వర్యాన్ని మనకి ప్రసాదిస్తుంది. ప్రతిరోజు నియమబద్ధంగా 1008 సార్లు కానీ లేదా 508 సార్లు కానీ ఓం రామచంద్రాయ నమః ఓం అనే ఈ నవాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే ధన సమస్యలు, రుణ సమస్యలు తగ్గిపోతాయి. అనారోగ్యం తగ్గుతుంది. ఆరోగ్యం కలుగుతుంది. జీవితం సుఖప్రదంగా సాగిపోతుంది. ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే దీర్ఘకాల రోగాలతో బాధపడే వాళ్ళకి సత్వరమే ఉపశమనం లభిస్తుంది. అనేక ప్రమాదాల నుండి బయటపడవేస్తుంది. ఈ మంత్ర జపం వల్ల సాధకునికి అంటే మంత్రం జపం చేసే వారికి ముఖ వర్చస్సు పెరుగుతుంది. వశీకరణ సిద్ధి కలుగుతుంది. అందరూ వీరిని చూసి ఆకర్షితులవుతారు. ఈ మంత్ర జపం వల్ల విపరీతమైన ఆకర్షణ శక్తి కలుగుతుంది. ఈ మంత్రాన్ని ఏ విధంగా జపించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత వీలుంటే శ్రీరామచంద్రమూర్తి ఫోటోకి ఎదురుగా కూర్చొని ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి తూర్పుముఖంగా కూర్చొని ఈ మంత్రాన్ని పూర్తి విశ్వాసంతో మనస్సులో జపించాలి. ఈ మంత్ర జపాన్ని బిగ్గరగా చేయకూడదు. తులసిమాలతో ఈ మంత్ర జపం లెక్కించటం శ్రేష్టం. నైవేద్యం అంటే యథాశక్తి నైవేద్యాన్ని సమర్పించవచ్చు. విశేషమైన నైవేద్యాలు అవసరం లేదు. వీలుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే మనం యథాశక్తి నివేదన మనం సమర్పించవచ్చు. దీపం మాత్రం ఆవు నెయ్యితో చేసిన దీపారాధన సమర్పిస్తే శ్రేష్టం. పూజ చేయటం కుదరని వారు అంటే ధూపం, దీపం, నైవేద్యం ఈ విధమైన పూజ చేయటం కుదరని వారు తూర్పుముఖంగా కూర్చొని స్నానానంతరం జపించవచ్చు. తెలుపు వస్త్రంపై కానీ పసుపు వస్త్రంపై కానీ కూర్చొని మంత్రజపం చేయాలి. ఈ మంత్రజపానికి పెద్దగా నియమాలు లేవు. ఉపదేశం కూడా అవసరం లేదు. అంగన్యాస కరన్యాసాలు అవసరం లేదు. ఈ మంత్రానికి కావలసిందల్లా శ్రద్ధాభక్తులు, పూర్తి విశ్వాసం. ఓం రామచంద్రాయ నమః ఓం అనే ఈ మంత్రం జపం చేసే రోజుల్లో ప్రతి శుక్రవారం సమీపంలో ఉండే శ్రీరామచంద్రమూర్తి దేవాలయంలో తులసి దళాలతో చేసిన మాలను సమర్పిస్తూ ఉంటే శీఘ్రమే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ మంత్రజపం చేసే వారికి వివాహ సమస్య తీరిపోతుంది. అంటే వివాహం కాక ఇబ్బంది పడే వారికి నియమబద్ధంగా ఈ మంత్రజపాన్ని చేస్తూ రామాలయంలో తులసీ దళమాల సమర్పిస్తూ ఉన్నట్లయితే వివాహం సత్వరమే కలుగుతుంది.
వైవాహ జీవితంలో సమస్యలు ఉన్నవారు కూడా ఈ మంత్రజపాన్ని చేస్తూ ఉంటే వివాహ జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి, సమస్యలు తగ్గిపోతాయి. ఈ మంత్రజపం చేసేవారు వివాహం కాని వారైతే ఈ మంత్రజపం వల్ల మంచి జీవిత భాగస్వామి లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేక ఇబ్బంది పడేవారు కానీ లేదా స్థిరమైన ఉపాధి లేక ఇబ్బంది పడేవారు ఈ మంత్రజపాన్ని కనుక శ్రద్ధాభక్తులతో ప్రతిరోజు 1008 నిమిషాలు జపిస్తూ ఉన్నట్లయితే ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా ఈ మంత్రజపం వల్ల కలుగుతాయి. ఉద్యోగార్థులు, వివాహం కాని వారు సత్వరమే వారికి శుభ ఫలితాలు రావాలంటే ఈ మంత్రజపాన్ని హనుమాన్ టెంపుల్లో కానీ హనుమాన్ విగ్రహం ముందు కానీ కూర్చొని జపిస్తూ ఉన్నట్లయితే వెంటనే ఉద్యోగం లభిస్తుంది, వివాహం కూడా శీఘ్రమే కుదురుతుంది. ఈ మంత్రజపం చేసేవారికి జీవితంలో ఎటువంటి ఆకస్మిక సమస్యలు, ప్రమాదాలు సంభవించవు. ప్రయాణాల్లో కూడా ఈ మంత్రం రక్షిస్తుంది. అంటే యాక్సిడెంట్స్ కాకుండా ఈ మంత్రజపం మనల్ని కాపాడుతుంది. హనుమాన్ ఆలయంలో కానీ హనుమాన్ విగ్రహం ముందు కానీ మంత్రజపాన్ని కనుక చేస్తూ ఉన్నట్లయితే గొప్ప అదృష్టం కలుగుతుంది, పదవి ప్రాప్తి కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ప్రాప్తిస్తుంది, ఉద్యోగంలో సమస్యలు ఉండేవారికి సమస్యలు తగ్గిపోతాయి. ఎటువంటి నియమాలు లేని ఈ 9 అక్షరాల గల నవాక్షరి మంత్రాన్ని అందరూ జపించి శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహానికి పాత్రులు కావాలి. ఈ మంత్రజపం వల్ల నవగ్రహ దోషాలు తగ్గిపోతాయి. ఈ మంత్రజపంలో ఉండే ఒక్కొక్క నామము, ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క గ్రహాన్ని శాంతింపజేస్తుంది. కనుక ఈ మంత్రజపానికి నియమాలు పెద్దగా ఉండవు, గురు ఉపదేశం అక్కరలేదు. శ్రద్ధాభక్తులతో ఈ మంత్రాన్ని కనుక ప్రతిరోజు ఈ మంత్రజపాన్ని ప్రతిరోజు కనుక జపం చేస్తూ ఉన్నట్లయితే శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం మీపై, మీ కుటుంబ సభ్యులపై పడి గొప్ప అదృష్టాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.